హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి, తప్పకుండా చూడండి. ప్లీజ్ ఒక లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. రీతు కల్ గౌరవ్ గౌరవ్ పేరే రాదు, రీతు గౌరవ్ నిజంగా రేషన్ మేనేజ్ చేయాలి. పాల ప్యాకెట్ పోయింది ఆమె వల్ల నువ్వు అని. నిజంగా నాకు గౌరవ్ని చూస్తే చాలా కోపం వస్తుంది. నిజంగా ఏంద్రా బాబు ఈ గౌరవ్ నాస. ఎంతమందికి మంచిగా అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే గౌరవ్ నాస భరించలేకపోతున్నా అని ఒక ఫీల్ వచ్చింది. ఈ గౌరవ్ని తీసి బయటికి దుబ్బట్రా నాయనా అనిపించింది. నిజంగా ఈసారి కానీ నామినేషన్ ఉంటే మాత్రం పక్క గౌరవ్ బయటికి వెళ్ళిపోతుండే. 100% నేను రాసిస్తా, పక్క గౌరవ్ బయటికి వెళ్తుండే. కానీ నామినేషన్లో లేడు, బతికిపోయిండు గౌరవ్. నిజంగా నాకు అనిపించింది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేను గౌరవ్ ఓకే, నిజంగా గేమ్స్ బాగా ఆడతాడు, ఓకే నేను ఒప్పుకుంటా. డెమాన్ కన్నా మంచిగా ఆడతాడని నేను చెప్పాను. డెమానే సూపర్ ఆడతాడు, గౌరవ్ కన్నా డెమాన్ సూపర్ 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 ఆడతాడు. కానీ గౌరవ్కి ఏంటంటే ఓకే, ఆయన దివ్యకు సపోర్ట్ చేసిన నేను మేనేజర్ని, కెప్టెన్ మేనేజర్ని, అది ఇది అని పెద్ద ఓవర్ చేస్తుండే. అంటే ఆయనకు నచ్చినప్పుడు ఆయనని వంట చేయడానికి అడుక్కుంటుర్రు, పిలుస్తుండ్రు, గొడవ అడుక్కుంటుర్రు. నేను అయితే పాల ప్యాకెట్ పోయింది అంటే దివ్య అంటుంది, నువ్వు పాల ప్యాకెట్ పోతే తెచ్చిస్తుంటే, నువ్వు తెచ్చిస్తుంటే అంటే 100% నేను తెచ్చిస్తుంటే అంటాడు. నాకైతే వరస్ట్ అనిపించింది. నిజంగా ఏంద్ర బాబు ఏం ఆలోచిస్తుండే, తను ఏం మాట్లాడుతుండో అనిపించింది. నిజంగా టూ వరస్ట్. అమ్మో ఇంత బ్యాడ్ అనిపించింది నాకు అస్సలు నచ్చలే. రీతు మీద అరుస్తుంటాడు, గొడవ ఎంత టోనా, ఇదా అదా, నేను వాష్రూమ్కి పోయినా, నేను స్నానం చేయొద్దా అంటే, నా పర్సనల్ వర్క్ కూడా పోయినా నాకు వర్క్ ఉండదా అంటే, అందరికీ వర్క్ ఉంటుంది. కుకింగ్లో ఉన్నప్పుడు 24 గంటలు చేసేవాళ్ళు ఎంతమందిని చూసలేం. ఎందుకు ఈ గౌరవ ఇట్లా మీకేమనిపించింది కామెంట్ చేయండి. బాయ్.